పేరు మార్తి వీరభద్రప్రసాద్ శర్మ, పురోహిత సంఘ అధ్యక్షుడిగా వరద బాధితుల్ని చూడటానికి వెళ్ళినప్పుడు నా మనసు కలత చెంది వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో సాటి పురోహిత సంఘంలో సభ్యులందరి సహకారంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ ఇబ్బందులు నోటితో చెప్పడానికి వీళ్ళు ఎక్కువ ఉన్నాయి. వండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పొయ్యి వీళ్ళంటే అగ్గిపెట్టి కూడా లేని పరిస్థితుల్లో పురోహితులు ఇబ్బందులు పడిన సందర్భంలో ఆ రాత్రి నిద్రపోకుండా నేను ఆలోచన చేశాను. పురోహితులను ఏ విధంగా ఆదుకోవాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. అందరికీ మనం అన్నం వండి పెట్టాలి, వాళ్ళు వండుకునే స్థితిలో లేరు కాబట్టి వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో సాటి పురోహితులు అందరి సహకారంతో అందరూ కూడా అడగకుండా సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అడగకుండా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఏ లోటు రాకుండా నా వంతు కృషిగా వీరందరి సహకారంతో నేను అన్న సంతర్పణ చేయడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళ కష్టాలు ఉండకుండా తిరిగిపోవాలని, వాళ్ళ బాధలు తీర్చే శక్తి భగవంతుడు చేకూర్చాలని, పురోహితులందరూ కూడా క్షేమంగా ఉండాలని పురోహిత అధ్యక్షులు కోరుకుంటూ, ఆ గాయత్రి మాత ఆశీస్సులు అందరం కూడా ప్రశాంతంగా ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉన్న ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని, దరిద్రో నారాయణో హరి విధంగా పురోహితులతో పాటు పేదవారిని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాము. దానికి సహకరించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై పురోహిత్, జై పురోహిత్, జై పురోహిత్.